బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత వారం మొత్తం కంటెస్టెంట్స్ బాగానే ఉంటారు. కానీ సోమవారం పొద్దున్నైతే భయం మొదలవుతుంది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్స్. అయితే మొదటి వారం నామినేషన్స్ చాలా ఆర్గ్యుమెంట్స్ తో గొడవలతో స్టార్ట్ అయ్యాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కువ మణికంఠనే టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో మణికంఠకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. దీంతో మొదటి వారమే మణికంఠ నామినేషన్ లోకి వచ్చారు. పొద్దున్నే లైవ్ లో మణికంఠ పాపం సోనియా దగ్గరికి వెళ్లి, మీరందరూ జనాలకి బాగా తెలుసు, మీరు ఎలా ఉంటారు, మీ వ్యక్తిత్వం అంతా జనాలకు తెలుసు, కానీ నేనెవరో కూడా తెలియదు. నాకు చాలా మంది నామినేషన్ చేశారు. ఒక 5 వారాలు నాకు అవకాశం ఇస్తే కదా నేను ఏంటి అనేది జనాలకు తెలుస్తుందంటూ సోనియా ఆకులతో తన బాధను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. నేను ఎవరితో కలవకపోవడం అందరికీ నచ్చట్లేదేమో, అందుకే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నాకు ఓటు వేశారు. ఈ రోజు నేను బిగ్ బాస్ 8 లో టాప్ 1 మొదటి నామినేషన్ లో ఉన్నాను. నాకొక్క 5 వారాలు ఛాన్స్ ఇవ్వండి దయచేసి అంటూ సోనియా ఆకులతో చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు మణికంఠ. సోనియా చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ, నువ్వేమీ భయపడకు, ఎక్కువ ఓట్లు పడి నువ్వు నామినేషన్ అయినా కూడా ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలనేది జనాల చేతిలో ఉంటుంది. జనాలు వద్దు అనుకుంటే వెంటనే బయటికి పంపించేస్తారు. నువ్వు భయపడ్డం మానేసి నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు ఆడే గేమ్, నీ మాట తీరు, నీ ప్రవర్తన జనాలకు నచ్చితే నీకు ఎంతమంది ఎన్ని రకాలుగా నామినేట్ చేసినా కూడా ప్రతి వారం నువ్వు సేవ్ అవుతూ వస్తూ ఉంటావు. ఇది మాత్రం గుర్తు పెట్టుకో అంటూ సోనియా పాజిటివ్ గా మాట్లాడుతూ మణికంఠకు ధైర్యం చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.